హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెక్స్ మ్యాక్సియా ఛానల్. ఈరోజు మనం పచ్చి జునుగులతో తెల్ల వంకాయల కాంబినేషన్తో మనం ఈగురు కూరను అయితే చేసుకుంటున్నాం. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే మనం తెల్ల వంకాయలు వలంగా కట్ చేసుకొని వాటర్లో అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే అవి వేరేగా పెడితే నలుపు వచ్చేస్తాయి. అలా అని చెప్పి మనం వాటర్లో పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జూనుగులు కడిగి పెట్టి ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు అయితే మనం ముందుగానే చీలికల్లా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పోపు సామాన్లు, కరివేపాకు, వీటన్నిటిని మనం సిద్ధం చేసుకొని ఒక పక్కనైతే పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని అయితే పెట్టుకుందాం. కుక్కర్ బాగా వేడైన తర్వాత ఆయిల్ని అయితే వేసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం జీలకర్రని అయితే యాడ్ చేసుకుందాం. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత అది వేగిన తర్వాత కొంచెం ఆవాలని అయితే యాడ్ చేసుకుందాం. ఆవాలు యాడ్ చేసుకున్న తర్వాత అవి చిటపట్లు ఆడుతుంటాయి కదా, అప్పుడే మనం కొంచెం కరివేపాకుని చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి అయితే యాడ్ చేసుకుందాం. కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటేనే ఈ కర్రీలో కలిసి బాగా టేస్ట్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి చీలికలను అయితే ఇలా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకుందాం. ఇలా వేగించుకుంటేనే ఉల్లిపాయలు బాగా వేగి ఆ పచ్చి వాసన అంతా పోతుందండి. పోయి బాగా అయితే కర్రీకి రుచి బాగా ఇస్తుంది. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే దంచి పెట్టుకొని వేసుకుంటే వచ్చే స్మెల్, కర్రీకి వచ్చే స్మెల్ చాలా అయితే బాగుంటుంది. మనం తినేటప్పుడు ఆ స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఇలా మనం అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకొని కొంచెం ఇలా వేసుకుంటే చాలా అయితే బాగుంటుంది. మనం ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగించిన తర్వాత మనం నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని అయితే యాడ్ చేసుకుందాం. ఆ టమాటో ముక్కలు ఆ ఫ్లేవర్ అంతా, పోపులో ఫ్లేవర్ అంతా ఆ టమాటో ముక్కలకి అంతా పట్టేలా మనం కొంచెం వేయించుకుందాం. టమాటో ముక్కలు బాగా మగ్గితేనే ఈ కర్రీకి టేస్ట్ బాగా వస్తుందండి. ఇప్పుడు చిటికెడు పసుపుని అయితే యాడ్ చేసుకుందాం. చిటికెడు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నిటికీ పసుపు పట్టేలా మనం ఒకసారి అయితే కలుపుకుందాం. నెక్స్ట్ బాగా మగ్గిపోయాయి కదా టమాటో ముక్కలు. నెక్స్ట్ మనం ఈ పచ్చి జూనుగులు కడిగి పెట్టి ఉంచుకున్నాం కదా, అవి అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఈ పోపులో ఉన్న ఆయిల్, ఇవన్నీ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఉల్లిపాయ ముక్కలు, ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ టమాటో ముక్కలకి జునుగులకి పట్టేలా ఇంకొంచెం బాగా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత సరిపడా ఉప్పుని అయితే యాడ్ చేసుకొని ఇంకోసారి అయితే కలుపుకుందాం. ఒక పక్క నుంచి ఇలా కలుపుకుంటే ఆ ఉప్పు అంతా ఆ ముక్కలకి బాగా, ఆ జునుగులకి టమాటో ముక్కలకి అంతా పడుతుంది. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉంచుకున్నాం కదా, అవి అయితే కడిగి పెట్టి ఉంచుకున్నాం కదా, అవి అయితే ఇందులోనే యాడ్ చేసుకుందాం. వంకాయ ముక్కలు యాడ్ చేసినప్పుడు ఏంటంటే మనం స్టవ్ మంట పెద్దదిగానే పెట్టాలి, లేదంటే వంకాయలు కందిపోతాయండి, టేస్ట్ ఏమీ బాగా రాదు. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వంకాయ ముక్కలు యాడ్ చేసుకొని నెక్స్ట్ మనం సరిపడా మనం తినే స్పైసీ బట్టి కారం అయితే యాడ్ చేసుకుందాం. ఎవరైతే తినాలో అంత కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను, మీరు ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం 1 స్పూను గరం మసాలాని అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా ఒక సైడ్ నుంచి కలుపుకునే సదుపాయం అయితే మనకి లేకపోతే మనం కుక్కర్ని కాడ పట్టుకొని కుదుపుకుంటూ మనం అవి బాగా వేగించుకోవాలండి. వంకాయ ఎంత వేగితేనే మనకి కర్రీ అయితే అంత బాగా కుదురుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇలా కలుపుతున్నాను కదా, ఇలా సదుపాయం అయితే అవ్వదు. మనం కుక్కర్ కాడ అయితే పట్టుకొని కుక్కర్ని అయితే కుదుపుకుంటూ వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ఇలా కొత్తిమీరని అయితే గుండగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి మధ్యలోనే మనం యాడ్ చేస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఆ ముక్కలకైతే పట్టి కర్రీ అయితే బాగా అయితే వస్తుంది. ఒక్కసారి అయితే ఇలా కలుపుకున్న తర్వాత ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఆ ముక్కలకైతే పడుతుంది. నెక్స్ట్ ఈ ముక్కలన్నీ మనం వేగించుకున్నాం కదా, బాగా అయితే వేగిపోయాయి. ముక్కలు ములిగేంత వరకు మనం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వరకు మనం ఈ కర్రీని మనం ఉడికించుకోవాలి. 4 విజిల్స్ అయితేనే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఓకేనా? ముక్కలు మునిగేంత వరకు ఎందుకు చెప్పాను అంటే మనకి ఈ ఇగురు కూర మనకి ముద్దలా వస్తేనే
కూర చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి మనం చక్కగా తీసేసుకోవచ్చు. ఒక చారన్నంతోనే ఈ కర్రీ మనం తినేయవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ముద్దలా వచ్చిందో. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఒక రైస్ ఇస్తే చాలు, ఈ కర్రీ కలుపుకొని అయితే చాలా చక్కగా అయితే తినేస్తారు. ఇంటికి వచ్చేటప్పుడు బాక్స్ ఖాళీ చేసేస్తారండి. ట్రస్ట్ మీ, నేను చెప్పింది చాలా నిజం. ఇది ఒక్కసారి అయితే ఇలా చేయండి. ఈ కర్రీ మీరు స్కూల్ పిల్లలకే కాదు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కూడా చారు వాళ్ళకి మనం పెట్టి ఇవ్వలేం కదా, అలాంటప్పుడు మనం ఇలాగా కర్రీ ఒక పక్కకు పెట్టేసి రైస్లోకి కానీ ఇచ్చేస్తే చాలా చక్కగా అయితే తినేస్తారు. ఒక ముద్దకి 2 ముద్దలు ఎక్స్ట్రా అయితే తింటారు. మీకు ఈ వీడియో నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చిందా ఫ్రెండ్స్? ట్రై చేస్తారా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్గా జునుగులు వంకాయ కర్రీ ఎంత బాగా అయితే ప్రిపేర్ అయిపోయిందో. ఇలా చివర్లో అయితే మనం గార్లిష్ చేసుకుంటే ఆ కొత్తిమీరతోనే అలాగైతే ఆ కర్రీని అయితే మనం లాగించేయవచ్చు. అంత రుచిగా ఉంటుంది, చాలా అయితే బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నిజంగా కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎన్నో మనం ట్రై చేస్తుంటాం. ఇలా అప్పుడప్పుడు ఈ జునుగులు వంకాయ కర్రీని కూడా మనం ట్రై చేస్తూ ఉంటే మనం ఈ కర్రీతోనే మనం అన్నాన్ని అయితే తినేయవచ్చు. అంత బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.